సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, మీ అందరి ప్రార్థనల ద్వారా నిన్నటి దినం మెదక్ టౌన్లో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఏర్పాటు చేయబడిన మొదటి రోజు సువార్త సభ బహు ఆశీర్వాదకరంగా కృపగల దేవుడు జరిగించారు. వాస్తవంగా 21వ తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన గాలులు, వర్షాలు. అయితే మీరందరూ ప్రార్థన చేశారు కదా, మీ అందరి ప్రార్థన మూలంగా చక్కటి వాతావరణం ప్రభువారు అనుగ్రహించారు. 8 ఆ ప్రాంతంలో వర్షం వస్తుందేమో అన్నట్లుగా కాస్త వాతావరణం భయపెట్టింది. కానీ దేవుని కృప, మీరందరూ ప్రార్థన చేశారు కదా, మీరందరూ చేసిన విజ్ఞాపనల మూలంగా మేఘమండలానికి దేవుడు తన శాసనాన్ని పంపి బహుదీవెనకరంగా కృపగల దేవుడు జరిగించారు. వాస్తవంగా ఆ ప్రాంతాలు సువార్త బహు తక్కువగా ఉన్న ప్రాంతాలు. కానీ మీ అందరి ప్రార్థన బలాన్ని బట్టి మొదటి రోజే విస్తారమైన ప్రజలను ఆ స్థలానికి ప్రభు తోడుకొచ్చారు. సంతోషంగా మేము ఆ స్థలంలో నుంచి రావటానికి కృపగల దేవుడు సహాయం చేశారు. ప్రార్థించిన మీ అందరికీ నిండు కృతజ్ఞతలు. ఈరోజు రేపు ఇంకా 2 దినాలు మిగులున్నాయి. దినం వెంబడి దినం దేవుడు తన కృపను అధికం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటన ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. ఏ సంఘమైతే, ఏ క్రైస్తవుడైతే, ఏ సేవకుడైతే సువార్త పనిలో ఎక్కువ పాలిభాగస్తులు అవుతారో ఆ సువార్తను ప్రకటించే సంఘం, ఆ సువార్తను ప్రకటించే దైవ సేవకులు, వాళ్ళు పొందుకునే ఆశీర్వాదం ఇంత అంత కాదు. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు వేల కొలదిగా, లక్షల కొలది ప్రజలను చేరుకోవటానికి కలిగిన కారణాల్లో మొదటిది దేవుని కృప అయితే, రెండవది మొదటి నుంచి పరిచర్యకు సువార్త భారం, సువార్త ప్రకటించాలనే ఆ వెర్రితనం, సువార్త ప్రకటించాలనే ఆ దైవికమైన కాంక్ష గుండెల నిండా దేవుడు ఉంచటాన్ని బట్టి ఆ సువార్తే ఈరోజు పరిచర్య లక్షల కొలది ప్రజలకు పరిచయం చేసింది. మన పరిచర్య గురించి ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2002వ సంవత్సరంలో మన సేవ ప్రారంభించిన తర్వాత మన సేవకు ఒక 2 వీలర్ కొనుక్కోమని ఒక తల్లి 30,000 రూపాయలు కానుక మాకు ఇచ్చింది. అయితే అప్పుడు నా వయసు మహా ఉంటే 27, 28 ఆ ప్రాంతం. వాస్తవంగా మంచి యవనస్తుని, ఏ యవనస్తుడికైనా ఆ వయసులో మంచిగా 2 వీలర్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటా అదొక సరదా కదా. కానీ దేవుని కృప, ఆ తల్లి 2 వీలర్ కొనుక్కోమని 30,000 ఇస్తే దాంతో ఆటో కొనుక్కున్నాం, సెకండ్ హ్యాండ్ ఆటో. ఎందుకో తెలుసా? ఆ ఆటో మీద అయితే పైన క్యారేజీ కట్టుకొని సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు దాని మీద పెట్టుకొని రోజు సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుందని బండి మీద సరదాగా తిరగాల్సినటువంటి వయసులో ఆటో కొనుక్కొని సేవ ప్రారంభంలో నేను ఆటో డ్రైవ్ చేసేవాడిని. చాలామంది తెలియక కొత్తలో నన్ను ఆటో డ్రైవర్ అనుకునేవాళ్ళు, ఆటో డ్రైవ్ చేసుకుంటూ సేవ చేస్తాడని. కానీ నేనెందుకు ఆటో తీసుకున్నానంటే, ప్రతిరోజు ఎక్కడో ఓ చోట సువార్త కూటమి పెట్టాలని సోమవారం నుంచి శుక్రవారం దాకా ఎక్కడో ఓ చోట సువార్త కూటమి పెట్టేవాళ్ళం. దేవుని కృప, ఆ ఆటో మీద జరిగిన పరిచర్య ఇంత అంతా కాదు. అలా సేవ చేయటాన్ని బట్టే ఈరోజు పరిచర్య ఎంత దీవెన కారణంగా దేవుడు జరిగించారు.
మీ అందరితో కూడా నేను ఒక మాట చెప్తాను. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు వెళ్తున్న సంఘాల్లో దైవ సేవకులు ఎక్కువగా సువార్త ప్రకటించేటట్లుగా పురికొల్పండి. సువార్త ప్రకటించడం విషయంలో మీరు పాలిభాగస్తులు కండి. అది ఆర్థికంగానైనా పరిచర్యపరంగానైనా. సువార్త పనిచేస్తే మనకు దొరికే 4 ఆశీర్వాదాలు చెప్తాను. ఒకటి, పౌలు గారు అంటారు, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అంటాడు. చెప్పండి, సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే శ్రమ, మరి సువార్తను ప్రకటిస్తే? సువార్తను ప్రకటించే సేవకుని శ్రమలలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, నీవు అనుభవిస్తున్న నీ శ్రమల నుంచి, నీవు అనుభవిస్తున్న నీ శ్రమల్లో నుంచి నీకు విడుదలిచ్చేది సువార్తే. సువార్త పనిలో పాలిభాగస్తుడుగా నీ శ్రమల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏ శ్రమలు, ఏ బంధకాల్లోనూ బిగించబడ్డా సువార్త పనిలో పరిగెత్తు. వాళ్ళు పొసెస్ అంటించే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో, సువార్త కొరకు డబ్బు వెదజల్లే విషయంలో, సేవక నువ్వు ఎంతగా సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతావో, నీ సంఘానికి వచ్చే ప్రజలు శ్రమల్లో నుంచి విడుదల పొందటానికి దేవుడు కృప చూపిస్తారు. సువార్త ప్రకటించకపోతే శ్రమల పాలవుతాం. నీ శ్రమకు విరుగుడు సువార్తే. రెండవది, పౌలు గారు అంటారు, గ్రీసు దేశస్థులకు, రోమీయులైన మీకు, యూదులకు నేను రుణస్తుని. సువార్తను ప్రకటించాల్సిన భారం నా మీద ఉంది. సువార్త, పౌలు గారు మాట్లాడుతున్న మాట, నేను మీకు రుణస్తుని. ఏం పౌలు గారు గ్రీసు దేశస్థుల దగ్గర ఏమన్నా అప్పు తీసుకున్నాడా? వాళ్ళ దగ్గర ఏమన్నా వడ్డీకి డబ్బు తీసుకున్నాడా? ఏం రుణం? సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత, రుణం మన మీద ఉంది. ఒక అన్యుడికి కానీ, ఒక నామకార్థుడికి కానీ సువార్తను ప్రకటించకపోతే మనం రుణస్థులం. రుణస్థులంటే అప్పు అయినట్టు లెక్క. సువార్త ప్రకటిస్తే నీ అప్పు తీరినట్టు లెక్క. ఆమేన్. విన్నారా ఈ మాట? నీ రుణం తీరిపోతుంది. నువ్వు సువార్త ప్రకటించావు అంటే నీ ఒంటి మీద ఉన్న రుణభారం తీరిపోయినట్టు. రుణం ఎట్టాడిదో చెప్తాను. ఈ దసరా అప్పుడు, సంక్రాంతి అప్పుడు కంపెనీస్లో ఫెస్టివల్ అడ్వాన్స్ ఇస్తారు. నేను డ్యూటీ చేసేటప్పుడు ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకోవటం భలే సరదాగా ఉండేది. 5,000 10,000 అడ్వాన్స్ ఇచ్చేవాడు. తీసుకునేటప్పుడు సరదాగా ఉండేది, కానీ ఆ తర్వాత ప్రతి నెల పే స్లిప్ చూసుకుంటాం కదా, అమ్మా 1000 రూపాయలు కట్ అయింది, అయ్యా 1500 కట్ అయింది, ఇంకెన్ని నెలలు ఉంది, 1 2 3 4, చూడండి అమ్మయ్యా 10 నెలలకు వచ్చేసరికి కట్ అయిపోయింది అనుకోండి, అబ్బా ఎంత రిలాక్స్ అయిపోద్దాం. సువార్త ప్రకటిస్తే నీ మీద ఉన్న రుణం అంతా కొట్టివేయబడింది. మూడో మాట, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. ఆమేన్. అంటే సువార్తను ప్రకటించే వారి పాదాలు ఎక్కడుంటాయి? పర్వతం మీద. పర్వతం ఎత్తైన స్థితిలో, ఎత్తైన స్థలంలో ఉంటుంది. సువార్తను ప్రకటించే సంఘం ఎవ్వరికీ అందలేనంత ఎత్తైన స్థలంలో ఉంటుంది. సువార్తను ప్రకటించే వారి కుటుంబాలు ఉన్నత స్థానంలో నిలవబట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. దైవజనమ, మీరు మీ పిల్లలు ఉన్నత స్థానంలో ఉందురుగాక. అలా ఉండాలి అంటే సువార్త ప్రకటన, సువార్త ప్రకటన. ఆఖరి మాట, పౌలు గారు రోమా సంఘంతో అంటాడు, సువార్త ఆశీర్వాదంతో నేను మీ వద్దకు వస్తాను. విన్నారా? సువార్త ఆశీర్వాదంతో నేను మీ వద్దకు వస్తా. అంటే సువార్తలోనే ఆశీర్వాదం ఉంది. ఏ సేవకుడు ఎక్కువగా సువార్త ప్రకటిస్తారో, విశ్వాసులు ఇచ్చే డబ్బుతో ఆత్మల సంపాదన కొరకు, సువార్త ప్రకటన కొరకు ఏ దైవజనుడు విశ్వాసుల డబ్బును వెదజల్లుతాడో ఆ డబ్బిచ్చిన విశ్వాసులు ఆశీర్వదించబడతారు. విన్నారా?
కొంతమంది చూడండి, విశ్వాసులు ఇచ్చిన డబ్బును పోలీస్ స్టేషన్లో ఖర్చు పెడతారు. విశ్వాసులు ఇచ్చిన డబ్బు లాయర్లకి, జడ్జీలకి, సుప్రీంకోర్టులకి, ఈ చర్చిలకు గొడవల్లో ఉంటాయి కదా, విశ్వాసులు ఇచ్చే డబ్బులో లక్షల రూపాయలు కోర్టు కేసులకి లాయర్లు, జడ్జీలు తింటూ ఉంటారు. డబ్బు అలా ఖర్చు కాకూడదు. విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో ఏ సేవకుడైతే సువార్త కొరకు వెదజల్లుతూ ఉంటాడో ఆ డబ్బిచ్చిన విశ్వాసుల కుటుంబాలు ఆశీర్వదించబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. సువార్తలో ఆశీర్వాదం ఉంది. సువార్త ప్రకటించేవాడు ఉన్నత స్థానంలో ఉంటాడు. ఎస్, సువార్త ప్రకటన వలన మన రుణం తీరిపోతుంది. అన్నిటికంటే విశేషంగా సువార్త నేను శ్రమల్లో నుంచి తప్పిస్తుంది. అందుకనే నేను మీతో చెప్తున్నా, ఎందుకు మేము ఎక్కువగా ఇట్లా సువార్త కోటాలో ఏర్పాటు చేస్తామయ్యి అంటే, సువార్త ప్రకటించాల్సిన భారం మన భుజాల మీద ఉంది. మనకి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి దేవుడిచ్చి ఇచ్చిన డబ్బులో ఎక్కువ సింహభాగం సువార్త కొరకు ఖర్చు పెడతాం. ప్రారంభ దినాల్లో మేముండే ఈ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రతి కాలనీలో మీటింగ్ పెట్టాం. ప్రారంభ దినాల్లో ఎక్కడ ఈవెన్ వీధి కూటం పెట్టినా చుట్టూతో పోస్టర్లు అంటించేవాళ్ళం, జనాలు రావాలని చెప్పి. అన్ని చోట్ల ఒక చోట మీటింగ్ పెడితే ఈ కాలనీ వరకు చాలే అనుకున్నాం అనుకోండి, ఆ కాలనీ వాళ్ళే వస్తారు. లేదు, చుట్టూత కాలనీలో అంటించాలంటే అన్ని కాలనీల నుంచి వస్తారు. మనం గిరిగీసుకుంటే ఆ గిరికి తగ్గట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. విన్నారా? గిద్యోను పాత్ర తీసుకుని వెళ్ళాడు. ఆ గొర్రెబుచ్చు పిండినప్పుడు ఎంత మంచు వచ్చిందో తెలుసండి. ఆ పాత్ర నిండే అంతే వచ్చింది. ఈ కాలనీ నుంచి వస్తే చాలే, నా కాలనీ నుంచి అంటే ఆ కాలనీ వరకు అంటిస్తే అంతే వస్తారు. లేదు, హైదరాబాద్ అంతా అంటిద్దాం అనుకుంటే ఎస్, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అదే ప్రవక్త యొక్క భార్య ఉంది కదా, మీరు ఎరుగుదురు. ఆ తల్లి ఎన్ని కొండలైతే తీసుకొచ్చిందో ఆ కొంచెం నూనె పోస్తూ ఉంటే ఈ కొండలన్నీ నిండేదాకా నూనె పోయబడతానే ఉంది. తాను తీసుకొచ్చిన కొండలు ఎప్పుడైతే నిండిపోయినాయో నూనె ఆగిపోయింది. తెలుసు కదా, నేనంట 100 కొండలు తీసుకొచ్చింది, పోస్తూ ఉంది, 100 కొండలు నిండిపోయిన తర్వాత నూనె ఆగిపోయింది. నేనంట 200 కొండలు తీసుకొచ్చి ఉంటే, చెప్పండి, 300 కొండలు తీసుకొచ్చి ఉంటే. దేవుడు ఎప్పుడైనా తన కార్యం చేసేటప్పుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టే చేస్తాడు. ఎప్పుడు సువార్త పిచ్చి, సువార్త ప్రకటన అలా సువార్త ప్రకటించే దినాల్లో సూరారం ఏరియాలో కిరాణా షాప్ ఉంటే ఆ రోజుల్లో నేను ఆ కిరాణా షాప్కి వెళ్ళి ఆయన్ని అడిగాను, సార్ ఓట్స్ ఉన్నాయా అన్నాను. ఓట్స్ అదేంటండి అన్నాడు. దానికి అప్పుడు చెప్పినప్పుడు నా దగ్గర లేదండి. నేనన్నా, సర్లేండి, నేను వేరే షాప్కి వెళ్ళి తీసుకుంటాలే, రెగ్యులర్గా మీ షాప్కే వస్తాను, కాకపోతే ఇది లేదంటున్నారు కదా, వేరే చోట తీసుకుంటాలే అంటే ఆయన ఏమన్నారు తెలుసా? లేదు సార్, మీరు ఎప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మా దగ్గర తీసుకోవాలా, ఆ పేరు రాసేవండి, 2-3 రోజుల తర్వాత రండి, నేను తీసుకొచ్చి పెడతాను అన్నాడు. నేనన్నా, సార్ సరే 2-3 రోజుల తర్వాత తీసుకొస్తాను అంటున్నారు కదా, నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకుంటాను, అది వచ్చిన తర్వాత అన్నాను. తప్పకుండా ఫోన్ చేస్తాను పాస్టర్ గారు, మీరు వెళ్ళేసేయండి అన్నాడు. తప్పకుండా ఫోన్ చేస్తాను అంటున్నాడు, నా ఫోన్ నెంబర్ తీసుకోవట్లా. నేను ఆయన్ని అడిగా, సార్ ఫోన్ చేస్తాను అంటున్నారు, ఎట్లా ఫోన్ చేస్తారు సార్, నా ఫోన్ నెంబర్ కావాలి కదా, మరి నా ఫోన్ నెంబర్ తీసుకోండి అన్నా. ఆయన పక్కన ఏమన్నాడు తెలుసా? మీ ఫోన్ నెంబర్ ఫోన్లో ఎందుకు ఫీడ్ చేసుకోవటం సార్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏ గోడను అడిగినా మీ ఫోన్ నెంబర్ చెప్పింది సార్, ఏ గోడను అడిగినా మీ ఫోన్ నెంబర్ చెప్పింది సార్, ఫోన్లో ఎందుకు సార్ మీ ఫోన్ ఫీడింగ్ అన్నాడు. ఆ మాట వినటంతో నమ్ముతారా, నా హృదయం ఉప్పొంగింది. ఒక అన్యుడు సువార్త ప్రకటన అంత వెర్రితనంతో సేవ జరగటాన్ని బట్టే ఈరోజు వేల కొలది కుటుంబాలకు దీవెన కారణంగా మార్చాడు. తమ్ముడు, చెల్లి,
బీడుబారిన ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి తీర్మానం చేసుకోండి. మాకులాగా అలాంటి దర్శనంతో మీరు ఎదిగిన సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రోత్సహించండి. లేదు, దేవుడు మీ హృదయాలను ప్రేరేపిస్తే మాతో చేయి కలపండి. ప్రత్యేకంగా ఈ తెలంగాణ గడ్డను యేసయ్యకు కానుకగా ఇద్దాం. నశించిపోతున్న ఆత్మలు కోకొల్లలు సువార్త భారంతో రగులుదాం. సువార్త కొరకు పనిచేద్దాం. లక్షల కొలది ఆత్మలను యేసయ్యకు కానుకగా ఇచ్చి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, ఘనత, మహిమ ఆయన ద్వారా మనకు కలుగునుగాక. ఈరోజు రేపు జరగబోయే మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఆయన మహిమను కనులారా చూచుదాం గాక. థ్యాంక్ యూ. వచ్చిన ప్రార్థన చేస్తాను. తండ్రి, సువార్త ప్రకటన వల్ల మేము పొందుకునే 4 ఆశీర్వాదాలు మాకు సెలవిచ్చారు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ సువార్త పనిలో పాలిభాగస్తులు కావాలి. అవును, సువార్త ప్రకటన శ్రమల్లో నుంచి విడుదలిస్తుంది. రుణాలు తొలగిపోతున్నాయి. వారి పాదాలు పర్వతముల మీద ఉంటున్నాయి. విశేషంగా సువార్తలోనే ఆశీర్వాదం ఉందన్నారు. అవును నాయన, ఈ మాటలన్నీ మా హృదయంలో స్థిరపడునుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.